నమస్తే మామ, వెల్కమ్ టు డే 29. అంటే ఈరోజు నుంచి ఇంకా వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడే లేచిన. అండ్ ఎందుకు వ్లాగ్స్ అంటే పెద్దగా నాకు యాడ్ చేయడానికి కూడా ఏం కనపట్టలేదు ఎందుట్లో, ఇలా షార్ట్స్ చేస్తుంటే. అందుకే ఇప్పటి నుంచి డైలీ వ్లాగ్సే పెడతాము. డే 29 నుంచి ఇంకా 60 days ఉంది కదా, ఎవ్రీడే ఒక వ్లాగ్లో పెడదాం అనుకుంటున్నాను. 8 minutes 9 minutes అంత వచ్చింది మహా అయితే. రోజు అంతా ఏం చేస్తానో చూపిస్తాను, అట్ ది సేమ్ టైం ఏం జిమ్ చేస్తున్నాను ఏంటిది అది చూపిస్తాను. ఇంకా అది ఇంక ఈరోజు నుంచి ఓన్లీ వ్లాగ్స్. ఫ్రెష్ అప్ అయిపోయాను. నేను బొట్టు పెట్టుకొని గుడికి వెళ్ళి అనుకుంటున్నారా? మోసపోకండి. నేను స్నానం చేస్తే రోజు పెట్టుకుంటాను. అంటే బొట్టు లేదు అంటే నేను స్నానం చేయలేదని కాదు, చెరిగిపోయిందని. అండ్ ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చూపిస్తాను నాకు. ఇది ఎగ్స్, 3 whites అండ్ 1 whole egg అండ్ ఒక చిన్న ఆరెంజ్. కార్బ్స్ ఎక్కువ తీసుకోవట్లేదు ఎప్పుడు పొద్దున్నే. అండ్ ల్యాప్టాప్ ముందు కూర్చున్నా. ఇక దొరికిన జాబ్స్ అన్నీ అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవటమే. అండ్ కార్బ్స్ తీసుకోవట్లేదు ఎక్కువ, ఎందుకంటే ఈరోజు నేను చేపల కూర చేసుకున్నాను నిన్న. ఈరోజు అది బాగుంటుంది కాబట్టి అది తిందామన్న ఆలోచనలో ఆబ్వియస్లీ రైస్ ఎక్కువ తింటా. ఇంకెందుకు మరి మార్నింగ్ కూడా కార్బ్ లోడ్ అని చెప్పి కార్బ్స్ ఏమి ఎక్కువ తీసుకోవట్లేదు. అండ్ ఈరోజు మన ప్రోటీన్ షేక్ కూడా అయిపోయింది, అది కూడా ఆర్డర్ పెట్టాలి. అది కూడా ఆర్డర్ పెట్టి దెన్ ఈవినింగ్ జిమ్కి వెళ్దాం అనుకుంటున్నా. మార్నింగ్ 10 కల్లా మొత్తం ఫ్రెష్ అప్ అన్నీ అయిపోయి ఇక్కడ కూర్చొని జాబ్స్ అప్లై చేసుకోవడం, ఈవినింగ్ జిమ్కి వెళ్ళిపోవడం. అది మన ప్లాన్ ఈ వీక్ నుంచి అనుకున్నాం. అండ్ నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు కొంచెం ఏదో చూపిస్తా. ఎడిట్ చేయడానికి బలిసి కాదులే, ఎడిట్ చేయక ఇంకా అలానే పడున్నాయి. అవన్నీ ఎడిట్ చేయాలి. అవి కూడా ఎడిట్ చేసి రప పెట్టేస్తాను. పెద్ద ఎడిట్లు ఏం చేయను. ఇంకా అందులో పెద్ద ఎడిట్ చేయడానికి కూడా నాకేం లేదు. అంటే అన్వాంటెడ్ కంటెంట్ ఎక్కువ ఉందన్నమాట అందులో. సో అందుకు అది. సో ఇంకా నేను జాబ్స్ అప్లై చేసుకుంటా. చలో. ఈరోజు మనం లాండ్రీ వేసుకుంటాను, చూపిస్తాను. ఫస్ట్ మా ఇంట్లో కూడా ఉంటుంది లాండ్రీ ఒకటి, లైక్ వాషింగ్ మిషన్స్ అవన్నీ. మా ఇంట్లో కూడా వాషింగ్ మిషన్స్ అవన్నీ ఉంటాయి, కానీ మనం ఇంట్లో వేసుకోనమాట. ఇంట్లో వేసుకుంటే కరెంట్ బిల్లు, వాటర్ బిల్ వస్తుందని అపార్ట్మెంట్ మొత్తానికి కలిపి ఒకటి ఉంటుంది. ఇగో ఇదే అది. బేసికలీ ఇదేమో వాషింగ్ మిషన్స్, ఇదేమో డ్రయర్లు. ఇందులో వేసేసి చూపిస్తాను మీకు ఎలా వేయాలని. బట్టలన్నీ అందులో వేసేసి పౌడర్ కూడా వేస్తాను. క్లోజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక కార్డు ఇస్తారు మా అపార్ట్మెంట్ వాళ్ళు. సో దాన్ని పెడితే దెన్ మనకి ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్, వైట్సా, కలర్సా, బ్రైట్సా నేను ప్రెంప్రెస్ ఏదో ఉంది. అది చేసిన తర్వాత ఇట్ విల్ షో పుల్ అని మనం లాగేస్తే ఎంతసేపు పడుతుందో చూపిస్తుంది. ఇది దాని తర్వాత అది అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఈ డబ్బాలో వేయాలి. ఇది డ్రయర్, ఇది ఇక్కడే ఉంచేస్తాం, ఎవడెత్తకపోవడం. అండ్ ఇట్లా ఇక్కడ వాషింగ్ మిషన్స్ ఇట్లా వర్క్ అవుతాయి అన్నమాట ఇక్కడ. అండ్ మా ఇంట్లో ఉన్న వాషింగ్ మిషన్ చూపిస్తాను నాకు. ఇంట్లో కూడా వాషింగ్ మిషన్ ఇచ్చారు వీళ్ళు. ఇంట్లో వాషింగ్ మిషన్ బాగుంటాయి, కానీ చాలా టైం పడుతుంది. లిటరల్లీ ఒక 3 hours పడుతుంది. మా కిచెన్లోనే ఇటు మూల పెట్టాడు. ఇదేమో డ్రయర్, అదేమో వాషర్. ఆ రెండు కలిపి బాగానే ఒక మంత్ యూజ్ చేసాం. చాలా కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని చెప్పేసి ఇంకా తర్వాత యూజ్ చేయడం ఆపేసాం. అది
సో ఇప్పుడు అది అయిపోవడానికి ఒక 40 minutes పట్టింది. ఇంతలో మనం మళ్ళీ వాల్మార్ట్ ఆర్డర్ ఒకటి వచ్చింది కింద. ఆ వాల్మార్ట్ ఆర్డర్ తెచ్చుకుంటాం. చలో ఇక్కడ పెట్టినారు. సో ఇప్పుడు ఇది తీసుకొని పట్టుకో, ఇది తీసుకొని వెళ్ళిపోవడం. చలో సో లిఫ్ట్ వచ్చేసింది. పైకి వెళ్ళిపోయి ముందు అసలు ఏమేమి వచ్చినాయి, మంచిగా వచ్చినా లేదో చూసుకోవాలి. ఇక్కడ ఎట్లా పడితే అట్లా వస్తాయి. ఎట్లా పడితే అట్లా వస్తే అమ్మట రిటర్న్ ఇచ్చేస్తాను వాళ్ళ పైసలు. ఏం పెట్టలేదు మేము, నా ప్రోటీన్ షేకే పెట్టా మెయిన్లీ, అది ఒకటే ఉంది. ఇంకా మిల్క్ ఏదో బొక్క పోసాను ఉంది. ఈరోజు మాకు ఇందాక మీ సౌండ్ వినే ఉంటారు, ఇదే అది ఫైర్ అలారం టెస్ట్ చేస్తున్నారు అనమాట. నా దగ్గర ఫైర్ అలారం టెస్ట్ చేస్తున్నారు. సో అది సౌండ్ అని అర్థంది. ఇయే ఆర్డర్ పెట్టింది. మెయిన్లీ నేను వాడేదైతే ఇదే ప్రోటీన్ పౌడర్, ఎందుకంటే తక్కువ ఉంటుంది కాబట్టి. అంటే కాఫీ బాగా తాగబుద్ధి అవుతుందని చాలా లేదు తాగ, కానీ మిల్క్ ఏదో నిమ్మకాయలు గింతే ఉన్నాయి. మనం పెద్ద పెద్ద ఎక్కువ వాడడం కదా అని చిన్న చిన్న నిమ్మకాయలు, కొత్తిమీర, పాలకూర ఇవే ఆర్డర్ పెట్టాం. ఇవన్నీ కలిపి ఈరోజు $55 అయింది. ప్రోటీన్ పౌడరే ఎక్కువ కాస్ట్ ఉంది. ప్రోటీన్ పౌడర్ తక్కువలో తక్కువ ఒక $45 ఎంత అంట. 40 scoops $45. లంచ్ తింటానికి కూర్చున్నాం. అండ్ చెప్పాక నిన్న ఫిష్ కర్రీ చేసుకున్నానని, అదే అన్నమాట ఈరోజు. నిన్న అంతంత మాత్రమే ఉంది, మరి ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి. సో ఇది మన ఫుడ్. ఇది ఫిష్ కర్రీ విత్ రైస్. అయితే ఫైబర్కి వచ్చేసి మనం కొంచెం బయట వాకింగ్ చేస్తాను. వాకింగ్ చేసేటప్పుడు ఈ క్యారెట్ ఏదో ఒకటి తినుకుంటూ వాక్ చేద్దాంలే అనుకుంటున్నా. అది నిన్నటికంటే ఈరోజు చాలా బాగుంది, కానీ సాల్ట్ తక్కువ ఉంది ఇందులో. బట్ ఓకే. నాకు చేపల కూర అసలు చేయడం కూడా చేత కాదు. ట్రై చేసిన, ఏదో అలా కుదిరింది అంతే. ఇప్పుడు తింటాం అయిపోయింది. ముడ్డు వేయమంటుంది అది. అండ్ ఎక్కడ వాకింగ్ చేస్తాను నేను రోజు, ఇలా వెళ్ళి అండ్ దెన్ ఇటు. సో ఇలా వాకింగ్ చేసుకుంటూ 1-2 క్యారెట్లు తింటా. అట్టే ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ వీడియో పెట్టుకుంటా, ఆ వీడియో చూస్తూ ఇంకా వాకింగ్. మొత్తం మీద ఒక 2000 నుంచి 3000 స్టెప్స్ వేస్తామన్నమాట తిన్న తర్వాత మినిమం. సో ఇది మనకి ఇండోర్ వాకింగ్ అనమాట. వాకింగ్ చేస్తుంటే సడన్గా ఇది గుర్తొచ్చిందనమాట. వాషింగ్ చేసాం కదా, డ్రైయింగ్ మార్చాలి కదా అని అటు వచ్చాను. ఇక అయిపోయింది, 0 minutes అని చూపించింది. అండ్ ఇప్పుడు ఇవన్నీ తీసి ఇందులో వేయాలన్నమాట. అండ్ ఇందులో వేయచ్చు కదరా అనుకుంటారు, అది పని చేయట్లేదు అనమాట. ఇది ఒకటే పని చేస్తుంది. ఇప్పుడు అవన్నీ ఇందులోకి వేయాలి. లాస్ట్ టైం మేము ఇది తీసుకున్నాం, ఏంటంటే ఈ జస్ట్ సెంట్ వస్తాయి, స్మెల్ వస్తాయి అంటారు. అప్పుడెప్పుడో కొన్నా, బట్ ఇక అయ్యే వాడుతూ ఉన్నా. డోర్ వేసేసి జస్ట్ దీనికైతే ఏం అవసరం లేదు, కార్డ్ ఏం అవసరం లేదు, జస్ట్ బటన్ ఒకటే స్టార్ట్. ఇది వచ్చేసి 60 minutes తీసుకుంటుంది. ఇందులో మనం అటు ఇటు తిరిగేసి రావచ్చు. జిమ్కి వెళ్దాం అనుకున్నా, బట్ నాకు కాఫీ తాగబుద్ది. కాఫీ చేసుకుంటే అది మొత్తం పొంగిపోయింది. ఓవెన్లో చేసుకున్నా, అది రావడం కూడా వెంతగా వచ్చింది ఏదో మరి. పర్లేదు, ఇక అట్లే ఏదో ఒకటి కాఫీ తాగి చలో జిమ్కి. ఈరోజు పుష్ ఈరోజు పుష్ అంటే చెస్ట్, షోల్డర్, ట్రైసెప్, ఆ 3 చేసుకొని
ఇంటికి వచ్చేసి తినడం, పండుకోవడం. ఈరోజు బేసికల్లీ ఒక 4 ఏదో ఎగ్జామ్స్ ఏవో ఉన్నాయి, ఒక 2-3 ఉన్నాయి ఎగ్జామ్స్, అవన్నీ ఇచ్చేసాను. అండ్ ఏదో చిన్న ప్రాజెక్ట్ ఏదో ఉంది, ఆ ప్రాజెక్ట్ గురించి చూడాలి, వచ్చిన తర్వాత చూస్తాను అది. అండ్ 5 to 6:30 జిమ్ అనుకుంటున్నాను, అదేమో తెలియదు. తొందరగా పోయి తొందరగా వచ్చేస్తాను అంతే. సో జిమ్లో కలుసుకుందాం, వచ్చేయండి. జిమ్కి అయితే వచ్చేసిన, ఇంకా స్ట్రెచ్చింగ్ కొంచెం చేసుకొని ఇంకా మనం ఈరోజు మనం చెప్పాగా పుష్ వర్కౌట్. సో పుష్ వర్కౌట్ చేసుకోవాలి. అది ఇంకా వర్కౌట్లోకి వెళ్ళిపోదాం, చలో. థ్రెడ్మిల్ చేసుకున్న 10 నిమిషాలు, చలో వెళ్ళిపోతాం. వాసిపోయింది బై ఈరోజు కార్డు కంప్లీట్ అయిపోయింది. అండ్ అలాగే ఈరోజు జిమ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి మాట్లాడుకుందాం. అబ్బో సాగుకు వచ్చేసింది. ఇప్పుడే జిమ్ నుంచి వచ్చి ప్రోటీన్ షేక్ తాగుతాను. అండ్ మీకు చూపిస్తానని చెప్పినా కదా, లైక్ ఎంత ఉందని చూడండి. ఫుల్ ఇవన్నీ అయ్యాయి. ఇంకా ఎడిట్ చేయాల్సినవి అనమాట అవి. ఈరోజు పెట్టేస్తున్నా, ఆ రోజు పెట్టేద్దాం అనుకుంటున్నా. అవి చిన్నగా ఎడిట్ చేసి మధ్యలో ఎప్పటికప్పుడు తోసేస్తున్నా అట్లా కూడా. ఇంకా టైం అయితే 7 అయింది. ఇంకా 8కి భోజనం చేసేసి నైట్ వాక్కి వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ వీడియో కూడా ఎడిట్ చేసి పెట్టేద్దాం అనుకుంటున్నా. సో ఇది మన ఈరోజు డే 29. సీ యు ఇన్ డే 30. అండ్ చెప్పండి నాకు ఏదన్నా, అంటే బాగాలేదు, షార్ట్సే బాగున్నాయా లేకపోతే వ్లాగ్స్ అంటే ఏదో ఒక కంటెంట్ యాడ్ చేయడానికి ఉంది. షార్ట్స్ అంటే 1 minute కంటే ఎక్కువ పెడుతుంటే అందులో ఏం కంటెంట్ ఏమి ఉండట్లేదు. నాకు కూడా చిరాకు పడుతుంది రోజు అదే పొద్దు ఒక పుష్ పుల్ లెగ్ అట్లా అని. సో అందుకే ఇట్లా రోజు ఏదో ఒకటి చేస్తూనే ఉంటా, అదర్ దాన్ జిమ్ ఆబ్వియస్లీ. సో అట్లాంటివి మధ్య మధ్యలో నా కుకింగ్ స్కిల్స్ బయట పెడతా. చేపల కూర బాగా వచ్చింటే వీడియో తీసేవాడిని, కానీ మంచిగా రాలేదన్నమాట, అందుకే తీయలేదు. అది సీ యూ నెక్స్ట్ వ్లాగ్, అంటే రేపే. Until then, see you. Tata, bye bye.